వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. కాసేపట్లో పార్టీ నేతలతో జగన్ సమావేశం. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ, కౌంటింగ్ పై దిశానిర్దేశం. చంద్రబాబు విదేశీ పర్యటనపై ఎందుకు గోప్యం? దోచుకున్న డబ్బును దాచుకునేందుకు వెళ్లారన్న జోగి రమేష్. కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై బండి సంజయ్ విమర్శలు. సోనియా గాంధీ తెలంగాణ టూర్ క్యాన్సిల్. అనారోగ్య కారణంగా ఉత్సవాలకు దూరం. పార్లమెంటు ఎన్నికలపై బీజేపీ సమీక్ష. ఎన్నికల సరళి, మేనేజ్మెంట్ విధానంపై చర్చ. సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ కోరాలని లేఖలో పేర్కొన్నారు. కాళేశ్వరం మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగకుండా అటకెక్కించే కుట్రలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారన్నారు. ఈ రెండు అంశాలపై విచారణ జరిగితే కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదన్నారు. రాష్ట్రంలో సీబీఐని నిషేధిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని దాన్ని రద్దు చేయాలన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి రాజ్యాంగ హక్కులని ఉల్లంఘించిన కేసీఆర్ను, కేటీఆర్లు ఎమ్మెల్యే పదవులకు అనర్హులన్నారు. కేసీఆర్, కేటీఆర్లను అనర్హులుగా ప్రకటించే విషయంపై స్పీకర్కు లేఖ రాయాలని లేఖలో పేర్కొన్నారు. విజయవాడలో డయేరియా మరణాలు ఆందోళనకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. విజయవాడలో డయేరియాతో వారం రోజుల వ్యవధిలో 9 మంది చనిపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సమస్యపై దృష్టి పెట్టాలని కోరారు. కలుషిత నీటితో ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందన్నారు. డయేరియాతో కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో వీరంతా చనిపోయారని అధికారులు చెప్పడం సరికాదన్నారు. కలుషిత నీటి గురించి ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు స్పందించాలని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నల్లధనాన్ని విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారని మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. చంద్రబాబు 10 రోజులు విదేశీ పర్యటనకు ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు. విదేశాల్లో పర్యటించిన చంద్రబాబు అసలు ఏ దేశానికి వెళ్లారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. సీఎం జగన్ లండన్కు వెళ్లి వచ్చే సమాచారం పక్కాగా చెబుతారన్నారు. వైద్య పరీక్షల కోసం వెళ్ళాడా, విహారయాత్రల కోసం వెళ్ళాడా, విశ్రాంతి కోసం వెళ్ళాడా, పెట్టుబడిని ఆకర్షించడానికి ఎందుకు ఇంత దాపరికం, ఎందుకు ఇంత దాచుకుంటా ఉన్నారు? దీని మీద చెప్పవలసిన బాధ్యత మీకు ఉంది కదా. మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఎన్నిసార్లు అడుగుతా ఉన్నామే, ఏ దేశం పోయావు, ఎక్కడ ఉన్నావు, ఏం చేశావు అంటే బాధ్యత గల ప్రతిపక్ష పార్టీకి, అంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బాధ్యత గల ప్రతిపక్ష నేత కాబట్టి ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పరు. అతనికి ఉన్న పిఎస్ రాజగోపాల్ ఎవరో ఉన్నాడు, అతను మాత్రం చంద్రబాబు నాయుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగుతాడు, చంద్రబాబు నాయుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎక్కుతాడు. ఎక్కడికి ఎక్కుతాడు, ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు? అదే మేము ఉన్నాం, మా లీడర్ ఉన్నాడు దమ్ముగా ధీరుగా. మా జగన్ అన్న, మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు లండన్ వెళ్తా ఉన్నాడు, పలానా టైంకి లండన్ లో బయలుదేరుతా ఉన్నాడు, పలానా టైంకి గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగుతా ఉన్నాడు అని చెప్పేసి సమాచారం పోలీసు అధికారులు, ఇంటెలిజెన్స్, మా పార్టీ మొత్తం చెప్తా ఉంటే అసలు మీకెందుకు భయం? ప్రశ్నగా మిగిలిపోవాల్సినంత అవసరం ఏంటి? ఇప్పటికైనా అడుగుతా ఉన్నాం, చంద్రబాబు నాయుడు ఏ దేశం వెళ్ళాడు, ఎక్కడున్నాడు? వైద్య పరీక్షల కోసం వెళ్ళాడా, విహారయాత్రల కోసం వెళ్ళాడా, విశ్రాంతి కోసం వెళ్ళాడా, పెట్టుబడిని ఆకర్షించడానికి కోసం వెళ్ళాడా, లేదంటే పెట్టుబడులకు ఆకర్షితుడై ఉన్న పెట్టుబడిని నల్లధనం మొత్తం కూడా దోచుకుని అక్కడ పెట్టడానికి వెళ్ళాడని చెప్పాలా? అది మీ బాధ్యత. బీజేపీ ఎల్పీ నేత ఏలిటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ చిహ్నంలో అమరవీరుల స్తూపం పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. చిహ్నంలో చార్మినార్ను తొలగించే ధైర్యం మీకుందా అని ప్రశ్నించారు. ముస్లింల పాలకుల చిహ్నాలు, ఆనవాళ్లు చాలా ఉన్నాయని, బీజేపీ అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ తొలగిస్తామని తెలిపారు. చార్మినార్ను లోగో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కాకతీయ తోరణం లోగో నుంచి తీసివేయాలని అనుకోవడం శోచనీయమన్నారు. కాకతీయ తోరణం తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణ అధికారిక చిహ్నమైనటువంటి దాన్ని మారుస్తానని చెప్పేసి రాచరికపు ఆనవాళ్లు లేకుండా కొత్త చిహ్నాన్ని రూపొందిస్తామని కేబినెట్ లో ఆమోదం తెలిపినట్లు మనం వార్తల్లో చూసాం. మరి కొత్త చిహ్నాన్ని ఒకటి బయటకు లీక్ ఇచ్చినా దాంట్లో మళ్ళీ కొన్ని విమర్శల వల్లనో, కొన్ని సూచనల వల్లనో ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్టు మళ్ళీ వార్తలు వస్తున్నాయి. మరి రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు రిలీజ్ చేస్తామనుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేవలం గీతాన్ని మాత్రమే రిలీజ్ చేస్తూ చిహ్నాన్ని పెండింగ్ లో పెడుతున్నట్టుగా మాకు కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి మేము ఒకటి అడుగుతా ఉన్నాం, రాచరికపు ఆనవాళ్లను పూర్తిగా తొలగించాలని చెప్పేసి అనుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, కేబినెట్ కానీ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనబడే విధంగా, తెలంగాణ సాంస్కృతిక అంశాలు కానీ, ప్రజాస్వామ్యం కానీ, ప్రజా జీవనం ఉలికిపడేటువంటి విధానంగా రూపొందిస్తామని అనుకొని మరి ఇచ్చినటువంటి లోగోలో అమరవీరుల స్తూపాన్ని పెట్టడం మేము స్వాగతిస్తున్నాం. తెలంగాణ అధికారిక చిహ్నమైనటువంటి తెలంగాణలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను ఎన్నికల అధికారులు పరిశీలించారు. నిజాం కాలేజీలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ పరిశీలించారు. హైదరాబాద్లో 13 ప్రాంతాల్లో 16 హాల్స్లో ఓట్ల లెక్కింపు జరగనుందని, 3 చోట్ల పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ఉందని తెలిపారు. అలాగే ప్రతి కౌంటింగ్ హాల్లో 14 టేబుళ్లు ఏర్పాటు చేశామన్నారు.
సో హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన జనరల్ ఎలక్షన్ మరియు కంటోన్మెంట్ సంబంధించిన ఉప ఎన్నికకు మన హైదరాబాద్ జిల్లా యంత్రాంగం అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. 4వ తారీఖు మనకు కౌంటింగ్ ఉన్నాయి. దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగినాయి. ఈ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం 13 కేంద్రాల్లో 16 కౌంటింగ్ హాల్లో జరుగుతాయి. మనకు 7 హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినవి, 7 సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినవి, 1 కంటోన్మెంట్ ఉప ఎన్నిక మరియు మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి కంటోన్మెంట్ కి సంబంధించిన జనరల్ ఎలక్షన్స్ మొత్తం 16 కౌంటింగ్ హాల్స్ హైదరాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాము. 13 లొకేషన్స్ లో దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగినాయి. దీనికి సంబంధించిన పోలీస్ సెక్యూరిటీ గాని అంటే మనకు మొత్తం 3 టైర్ సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతాయి. లోపల వస్తున్న ఎన్నికల సిబ్బంది కావచ్చు, కౌంటింగ్ సిబ్బంది కావచ్చు, క్యాండిడేట్స్ కావచ్చు, మన ఆఫీసర్స్ కావచ్చు, అలాగే కౌంటింగ్ ఏజెంట్స్ కావచ్చు, వీళ్ళందరిది కూడా 3 టైర్ సెక్యూరిటీ ద్వారానే లోపల వస్తారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పట్టణంలోని పలు సీడ్స్ ఫర్టిలైజర్ షాపులలో వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆయా షాపుల్లోని స్టాక్ను, రిజిస్టర్లను పరిశీలించారు. నకిలీ విత్తనాలు అమ్మినా, రైతులను ఇబ్బందులకు గురి చేసినా షాపు యజమానులపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఆదిలాబాద్లో పత్తి విత్తనాల కోసం చేస్తున్న రైతుల ఆందోళనలకు ప్రభుత్వం స్పందించింది. డిమాండ్ ఉన్న రాశి 659 విత్తనాలను రైతులకు అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. తమిళనాడు నుంచి 80,000 రాశి ప్యాకెట్లను ప్రభుత్వం దిగుమతి చేయనుంది. ఆదిలాబాద్ పట్టణంతో పాటు మండలాల్లోనూ పంపిణీకి వ్యవసాయ శాఖ సిద్ధమైంది. విత్తనాల పంపిణీని మండలాల్లో వ్యవసాయ అధికారులు పర్యవేక్షించనున్నారు. రైతులు ఆందోళన చేయవద్దు అంటూ భరోసా ఇచ్చారు. జిల్లా అధికారులు మరికొన్ని రోజుల్లోనే అందరికీ విత్తనాలు అందిస్తామని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. ఆదేశాల మేరకు మనం ప్రతి ఒక్క ఫర్టిలైజర్ అండ్ సీడ్ షాప్ సంబంధించిన ఏవైతే గోడౌన్ ఉందో ఆ గోడౌన్లో మన రెవెన్యూ పర్సన్ అండ్ పోలీస్ పర్సన్ ఇద్దరు పెట్టడం జరిగింది. షిఫ్ట్ వారీగా వారు ఇక్కడ అందుబాటులో ఉంటున్నారు. ఇది ఎందుకు పెట్టడం జరిగింది అంటే మన దగ్గర ఉన్న స్టాక్
మన రైతులకి ఖచ్చితంగా చేరాలి. ఎక్కడైనా డైవర్జన్ కానీ హోర్డింగ్ కానీ బ్లాక్ మార్కెటింగ్ జరగకూడదు. వీటికి సంబంధించిన ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. దానికి నిన్నటి నుంచి ఇప్పుడు మనం ఇంకొక 10-15 డేస్ ఎప్పటి వరకు ఈ కాటన్ సీడ్ సేల్ ఉంటాయి, అప్పటి వరకు వాళ్ళు ఖచ్చితంగా అందుబాటులో ఉంటారు. ముఖ్యంగా మన జిల్లాలో కావాల్సిన అన్ని రకాలు 55 కంపెనీ సంబంధించిన 128 రకాలు 14,40,000 ప్యాకెట్లు ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. 4 లక్షల ప్యాకెట్ రైతులు ఆల్రెడీ కొన్నారు. ఇంకా 6,40,000 ప్యాకెట్స్ కూడా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. అనారోగ్య కారణాల వల్ల తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకలకు సోనియా దూరంగా ఉండనున్నారు. రేపు తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావాలని రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి సోనియాను ఆహ్వానించారు. సోనియా తెలంగాణకు వస్తున్నట్లు ఇప్పటికే ఏఐసీసీ ప్రకటించింది. మళ్లీ ఇవాళ సోనియా పర్యటన రద్దయినట్టు ప్రకటించింది. రాజ్భవన్లో గవర్నర్ రాధాకృష్ణతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు రావాలని ఆహ్వానించారు. ఆహ్వాన పత్రికను గవర్నర్కు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గీతం వేడుకలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈసారి ఉదయం, సాయంత్రం 2 పూటల ఘనంగా వేడుకలకు ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 9:30 గన్ పార్కులో అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరులైన వారికి నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు పెరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. పోలీసుల బలగాల పెరేడ్, మార్చ్ పాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. తర్వాత పోలీసు సిబ్బందికి, ఉత్తమ కాంటిజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు స్వీకర్తలతో ఫోటో సెషన్ అనంతరం కార్యక్రమం ముగుస్తుంది. రేపు సాయంత్రం ట్యాంక్ బండ్ పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభమవుతాయి. తెలంగాణకు సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6:30 ముఖ్యమంత్రి ట్యాంక్ బండ్ కు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. అనంతరం ట్యాంక్ బండ్ ఏర్పాటుపై చేసిన వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి.
స్టేజ్ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ పై ఇటు చివరి నుంచి అటు చివరి వరకు భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. దాదాపు 5,000 మంది ఇందులో పాల్గొంటారు. ఈ ఫ్లాగ్ వాక్ జరుగుతున్నంతసేపు జయ జయ హే తెలంగాణ ఫుల్ వర్షన్ గీతాన్ని విడుదల చేస్తారు. అదే వేదికపై తెలంగాణ కవిశ్రీ అందశ్రీ సంగీత దర్శకుడు శ్రీ ఎంఎం కీరవాణికి సన్మానం చేస్తారు. రాత్రి 8:50 10 నిమిషాల పాటు హుస్సేన్ సాగర్ మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా బాణసంచా కార్యక్రమంతో వేడుకలను ముగిస్తారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైంది. పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నేటి నుంచి 3 రోజుల పాటు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. నేడు రేపు హైదరాబాద్లో ఎల్లుండి జిల్లాల్లో కార్యక్రమాల నిర్వహణకు పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. సాయంత్రం హైదరాబాద్లోని గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద గల అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అమరవీరులకు ఘనంగా నివాళులర్పించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైంది. పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నేటి నుంచి 3 రోజుల పాటు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవిన్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సవిన్. దాదాపు 9 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికార హోదాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించింది. కానీ ఈసారి మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను జరిపేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ 2 రోజుల పాటు హైదరాబాద్ వేదికగా 3వ రోజు జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించాలని ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుంచి తెలంగాణ మలిదశ అమరవీరుల స్మారక జ్యోతి వరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించబోతున్నారు. రెండవ రోజు అంటే రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో
జాతీయ జెండాను బీఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత 10:30 గంటలకు ఆవిర్భావ వేడుకల సభను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారు. దీనికి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించబోతున్నారు. ఆ తర్వాత ఫోటో ఎగ్జిబిషన్ ను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో ఏర్పాటు చేశారు. తెలంగాణ 2001 నుంచి తెలంగాణ ఉద్యమం నుంచి 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2023 10 పాటు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఫోటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. 3వ రోజు జిల్లా కేంద్రాల్లో పార్టీ జాతీయ జెండాలతో పాటు పార్టీ పతాకాలను ఆవిష్కరించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు, అనాథ శరణాలయాల్లో స్వీట్లు, పండ్ల పంపిణీ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టింది. మరోవైపు కేసీఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలకు ఆహ్వానం అందింది. ప్రోటోకాల్ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి అరకర వేణుగోపాల్తో పాటు జీఏడీ అధికారులు కేసీఆర్ నివాసానికి వచ్చి కేసీఆర్ కు ఆహ్వానం అందించి వెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేసీఆర్ మాత్రం రేపు రాష్ట్ర ప్రభుత్వ తరపున చేసే ప్రభుత్వ వేడుకలకు మాత్రం హాజరు కావడం లేదు. ఎందుకంటే పార్టీ పరంగా ఇప్పటికే 3 రోజుల పాటు ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కేసీఆర్ పిలుపునిచ్చారు కాబట్టి రేపు తెలంగాణ భవన్లో జరిగే కార్యక్రమాలకు కేసీఆర్ హాజరు కాబోతున్నారు. మరోవైపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగానే రాష్ట్ర గీతానికి సంబంధించి, రాష్ట్ర చిహ్నానికి సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య ఇప్పటికే మాటల యుద్ధం నడిచింది. ప్రధానంగా రాష్ట్ర చిహ్నం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గి చిహ్నాన్ని కొద్ది రోజుల పాటు విరమించుకుంది. రాష్ట్ర గేయానికి సంబంధించి జయ జయ తెలంగాణకు సంబంధించి రాష్ట్ర గేయాన్ని ఇప్పటికే రేపు పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గేయాన్ని ఆవిష్కరించబోతున్నారు. దీనికి సంబంధించి సంగీతం సమకూర్చినటువంటి ఎంఎం కీరవాణి విషయంలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, తెలంగాణ వాదులు కొంత అభ్యంతరాన్ని లేవనెత్తారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఘాటుగానే బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అటు ప్రభుత్వం ఇటు బీఆర్ఎస్ పార్టీ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తరపున వేడుకలు నిర్వహిస్తుంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం పార్టీ తరపున 3 రోజుల పాటు వేడుకల నిర్వహణకు సిద్ధమైంది. రైట్, థ్యాంక్ యూ సెవెన్. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.